డీటెయిల్స్ చూద్దాం. రవీంద్ర భారతిలో కొలువుల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన 922 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. నిరుద్యోగుల అమరవీరుల ఆకాంక్షల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కేవలం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకుందని, నిరుద్యోగులను నట్టేట ముంచారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క ఏడాది పాలనలో 55,000 ఉద్యోగ నియామకాలు చేశామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 500 పైచీలకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చింది తామేనని అన్నారు రేవంత్. అందుకే నేను నిర్ణయించుకున్నా, ఏ ఖాళీలైనా పెండింగ్ పెట్టకండి. అందుకే గ్రూప్ 1 ఎన్ని రకాల కేసులు వేసినా సుప్రీంకోర్టు వరకు కొట్లాడి అన్ని కేసులను, తప్పుడు కేసులను అన్నిటిని కూడా బంగాళాఖాతం లేపించి ఇవాళ గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 563 గ్రూప్ 1 పోస్టులు ఎన్నడి ఇవ్వలే. ఇవాళ మన ప్రభుత్వం 30 రోజుల్లో 563 మంది గ్రూప్ 1 పోస్టులను మనం నియమించుకోబోతున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మనం ఫలితాలు ఇచ్చినాం. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. విత్ ఇన్ డేస్లో 2000 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపితే దాదాపుగా 2000 పైచీలకు ఉద్యోగాలు, నియామక పత్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 30-40 రోజుల్లో మనము నియమించుకోబోతున్నాం. ఉద్యోగాలు 2-2.5 వేలు ఉండొచ్చు, కానీ 10 లక్షల పైగా విద్యార్థులు కోచింగ్ సెంటర్లో చుట్టూతో తిరుగుతూ వాళ్ళు ఊరు నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉద్యోగం వచ్చిందానో రాలేదానో చెప్పుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు ఒక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు నోటీసులు అందాయి. రాజాసింగ్కు మంగళహార్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లొద్దని రాజాసింగ్ను అలర్ట్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కార్, 1+4 సెక్యూరిటీతోనే బయటకు వెళ్లాలని రాజాసింగ్కి పోలీసులు సూచనలు చేశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నోటీసులు పేర్కొన్నారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడాలని రాజాసింగ్కి మంగళహాట్ పోలీసులు సూచించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. బండి సంజయ్పై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ప్రచారం వేళ బండి సంజయ్పై కేసు నమోదైంది. కార్యకర్తల భేటీలో భాగంగా బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అయితే దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చింది. బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని, ఆధారాలు లేకుండానే బండి సంజయ్పై అభియోగం మోపి కేసు నమోదు చేశారని బండి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్న కారణంతో కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఏపీసీ ప్రభుత్వ కార్యదర్శి, వ్యవసాయ డైరెక్టర్, మార్కెటింగ్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో జర్మనీ నుండి వచ్చిన ఇండో జర్మన్ ప్రాజెక్టుల బృంద సభ్యులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతల అన్వయం, మార్కెటింగ్, డిజిటల్ వ్యవసాయం అభివృద్ధిపై చర్చించనున్నట్టు సమాచారం. గంగారం పెద్ద చెరువు కబ్జాలపై శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేసిన ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ విభాగాల అధికారులతో కలిసి చెరువును సందర్శించారు. చెరువులో మట్టిని నింపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్. గత కొంతకాలంగా చెరువులో మట్టి నింపుతూ ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చందానగర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గంగారం పెద్ద చెరువు 5 ఎకరాలకు కబ్జాకు గురవుతుందని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ సందర్శించారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే ఎక్స్టెన్షన్ అంటే మళ్ళీ ఏ టైంలో జేసీబీ వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలు చేయొద్దంటూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్పై విద్యార్థి సంఘాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సర్క్యులర్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ టెక్నాలజీ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి సర్క్యులర్ పత్రాలను చించివేసి నిరసనను వ్యక్తం చేశారు. సర్క్యులర్ వెనుక రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు విద్యార్థి నాయకులు. విద్యార్థి నాయకులు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద బైఠాయించిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. Down, 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 down. Doping Rajam, Doping Rajam, Doping Rajam.
అక్రమంగా రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఐక్య విద్యార్థుల సంఘాల తరఫున మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. రిజిస్టర్ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. 7 రోజుల నుంచి విద్యార్థులందరం వందలాది మంది విద్యార్థులు రోడ్లు ఎక్కినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తా ఉంది. బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్, మేము మా ఐక్య విద్యార్థి సంఘాల తరఫున 48 గంటలు అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ వీసీకి 48 గంటల్లో కూడా సర్క్యులర్ గనక మరి వెనక్కి తీసుకోకపోతే బేసరిదిగా యూనివర్సిటీ మొత్తం అగ్ని. మేడ్చల్ జిల్లా మేడుపల్లి పిఎస్ పరిధి పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసలైన లబ్ధిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇండ్లలో ఉంటున్నారని ఇంటి పట్టాలున్న లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే డబుల్ బెడ్రూమ్లో ఉండేవారు గతంలో 60 గజాల స్థలం పట్టాలను సుమారు 400 మందికి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. బేస్మెంట్ నిర్మాణాలు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని డబుల్ బెడ్రూమ్లు నిర్మించారని అప్పటి మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణల తోపులాట జరిగింది. ఇరు వర్గాలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకొని చెదరగొట్టారు. పట్టులో ఉన్న బయట రూపం కట్టలతో ఊకో ఎవరు చెప్పాలి? ప్రతి ఒక్క దగ్గర విన్నాము, ప్రతి ఒక్క దగ్గర విన్నాము. మా ఓపిక లేదు, మాకు ఓపిక లేదు. మేము మా ఇళ్ళలోకి పోతాం, మా ఇంట్లోకి పోతున్నాం, ఎవరి ఇళ్ళకి పోతున్నాం, మా ఇళ్ళకి. ఆడవాళ్ళని మొత్తం క్లాసుల వల్ల కొట్టి దర్వాజ వల్ల కొట్టి లోపల పోయి కొడుతుంటే కూడా ఎవరు కనీసం సపోర్ట్ చేస్తలేరు. ఇది పర్వతపూర్ ప్రజలకు కేటాయించిన భూమి. ఇది 38 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఉండాను. ఇక్కడ మొత్తం కబ్జా చేస్తే 10 ఎకరాలు మిగిలింది. ఆ 10 ఎకరాలలో కూడా ఆ రోజు పబ్లిక్ అందరూ కూడా పుస్తకాలు తాకట్టు పెట్టుకొని అప్పులు చేసుకుని 30-40 వేలు పెట్టి బేస్మెంట్ కట్టుకోరు. 60-60 గజాలు కేటాయించారు మన ఊరు సర్పంచులు అందరూ కూడా. దాని ఉద్దేశం పెట్టుకుని ఈ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అప్పుడు 10 ఎమ్మెల్యే ఉండే, వచ్చేసి జేసీబీలు పెట్టి కొట్టేసి అక్కడ పక్కకు అంత పెద్ద డంపింగ్ యార్డ్ పెట్టింది. ఆ డంపింగ్ యార్డ్ పెట్టినాక ఈ మిగతా ప్లేస్ డబుల్ బెడ్రూమ్ కట్టినారు. ఆ రోజు కొట్లాడలా మాటిచ్చిండు ఆయన, డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని. ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు ఆందోళనకు దిగారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినందుకు తమకు రావాల్సిన 10,000 రూపాయలు ఇవ్వాలని ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు ఆందోళనకు దిగారు. తమ డబ్బులు అధికారులు తీసుకున్నారని ఆరోపించారు. సర్వే చేసిన విద్యార్థులకు, ఆర్పీలకు, కొంతమంది ఆశా వర్కర్లకు డబ్బులు ఇచ్చారు కానీ అంగన్వాడీ టీచర్లకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలో హాఫ్ డే వరకు నిధులు నిర్వహించుకొని మధ్యాహ్నం నుండి నైట్ వరకు సమగ్ర కుటుంబ సర్వే కోసం కష్టపడ్డామన్నారు. సూపర్వైజర్ కింద 10 మెంబర్స్ చేస్తారు కదా మేడం. 7 మెంబర్స్ కో 8 మెంబర్స్ కో వచ్చినాయి. ఇంకో 2 మెంబర్స్ కి రాలేదు. ఎందుకు రాలేదు ఏంటండి? ఎవరికి రాలేదు? ఎప్పుడు డబ్బులు వస్తున్నారు? ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు. 4 రోజుల నుంచి మేము జిహెచ్ఎంసీ తిరుగుతూనే ఉన్నాం. మేము శాలరీ లేదు. సెన్సస్ సర్వే చేశాం సార్. సర్వే చేసిన తర్వాత అమౌంట్ అనేది ఆశాలకు, ఆర్పీలకు మాత్రం కరెక్ట్ గా మన 4 days బ్యాక్ ముందు అందరికి వేసేస్తారు సార్. మాకు అంగన్వాడీ వాళ్ళకి మాత్రం ఎప్పటికీ వేస్తారు, ఒక 2-3 తప్ప. ఏ ఒక్కరికి కూడా అమౌంట్ లేదు. ఇక్కడికి వచ్చి కూడా అమౌంట్ గురించి అడిగితే కడుపుతో ఉన్న ఆశా పాపం ఆమె 8 నెలల కడుపుతో ఉండి కూడా సర్వే చేసుకొని వచ్చి 4 నెలల పిల్లోడు ఎత్తుకొని వచ్చింది సార్. అమౌంట్ వచ్చినప్పుడు తీసుకోండి. ఇప్పుడు మేము మొత్తం 40 మెంబర్స్ ఉన్నాం సార్. వాళ్ళకన్నా సర్వే చేశాం సార్. ఎప్పుడు అసలు వస్తాయా ఏ సంగతి చెప్పట్లేదు సార్. ఇటీవల తెలుగు సినిమాలో డ్యాన్సులు హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా మహిళపై కంపోజ్ చేసిన ఐటమ్ రొమాంటిక్ సాంగ్స్ వివాదాస్పదమవుతున్నాయి. సినిమాలలో డ్యాన్సులు మహిళలను అసభ్యకరంగా కించపరిచే విధంగా తీయడంపై ఉమెన్ కమిషన్కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలో అసభ్యకర డ్యాన్సులపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. సినిమా దర్శకులు, నిర్మాతలు, కోరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు. మహిళలను తక్కువ చేసి చూపించే అసభ్యకర డ్యాన్స్ స్టెప్ను వెంటనే నిలిపివేయాలని పేర్కొన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కమిషన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. యువత, పిల్లలపై సినిమాలు చూపే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా షామీర్పేటలో నకిలీ విత్తనాల ముఠ గుట్టురట్టు చేశారు పోలీసులు. అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతూ కోట్లు పోగు చేసుకుంటున్నారు. కర్ణాటక నుండి హైదరాబాద్కు వస్తుండగా మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 37.5 క్వింటాలు నకిలీ విత్తనాలు గుర్తించగా వాహనంలో జొన్నలు, లోపల నకిలీ సీడ్స్ ఉన్నాయి. డ్రైవర్ నరేష్ను అరెస్టు చేసి తన వాహనాన్ని సీజ్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని రాక్సన్ టవర్ బిల్డింగ్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేటర్ ఆఫీస్కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆ బిల్డింగ్ను సీజ్ చేయడానికి వచ్చారు. గత 7 సంవత్సరాలకు పైగా పన్ను చెల్లించకపోవడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో అనేకసార్లు నోటీసులు ఇచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్వాహకులు స్పందించకపోవడంతో సీజ్ చేయడానికి వచ్చామని అధికారులు వెల్లడించారు. ఈ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టవర్ నుంచి రావాల్సిన 43.83 లక్షల రూపాయల ప్రాపర్టీ ట్రాన్స్ఫార్మర్ పెండింగ్లో ఉందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హెచ్డీఎఫ్సీ బిల్డింగ్ యాజమాన్యానికి అనేకసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వారు స్పందించలేదని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం భయపడుతుంటే వాతావరణంలో మార్పులు రానున్నట్లు చెప్పారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో మార్చి 21, 22 తేదీల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఇక రానున్న 4 రోజుల్లో నగరంలో వెదర్ ఎలా ఉండబోతుందనే విషయంపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రామలక్ష్మి ఫేస్ టు ఫేస్. నగరంలో రోజురోజుకి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో ఇప్పుడు గత 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. ఈ 2 రోజుల నుంచి తగ్గుముఖం పట్టడంతో పాటు రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఈ ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి పూర్తిగా తగ్గనున్నాయి. అలాగే వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇంతకీ ఈ వర్షాలు ఈ టైంలో పడడానికి కారణం ఏంటి, ఎన్ని రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి, ఏ ప్రాంతాల్లో దీని ప్రభావం పడనుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనతో పాటు ఐఎండీ ఆఫీస్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు సడన్గా ఈ వర్షాలు రావడానికి కారణం ఏంటంటారు ఇంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో? మనకి మార్చి నెల జనరల్గా గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయండి. ఏప్రిల్, మే నెలలు పూర్తి వేసవికాలం. అయితే మార్చిలో మనకి శీతాకాలం నుంచి వేసవికాలానికి ట్రాన్సిషన్ మంత్ కింద గ్రాడ్యువల్గా ఫస్ట్ వీక్ నుంచి టెంపరేచర్లు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ పెరిగే ప్రక్రియలో ఏంటంటే అప్పుడప్పుడు మనకి ద్రోణులు, చిన్న చిన్న అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక ద్రోణి ఇప్పుడు మనకి సెంట్రల్ మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ మీదుగా నార్త్ ఒడిస్సా వరకు ఒక ద్రోణి ఏర్పడింది. ఆ ద్రోణి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ బంగాళాఖాతం నుంచి ఈ తేమ అన్నది అట్రాక్ట్ అవుతుంది. తేమ అన్నది అట్రాక్ట్ అయ్యి ఈ మన గాలిలో తేమ శాతం పెరిగినప్పుడు మనకి భూమి ఆల్రెడీ వేడిగా ఉంది. మనకి ఆల్రెడీ 38-40 డిగ్రీల వరకు మనం చేరుకుని ఉన్నాం కాబట్టి అక్కడికక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో దీని ప్రభావం ఇప్పుడు ఏ స్టేట్స్ పైన, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలపైన ఎలా పడుతుందంటారు? మనకి ఇప్పుడు తెలంగాణలో ఈ రోజు చూసుకున్నట్టయితే ఈరోజు మనకి నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మల్ ఈ డిస్ట్రిక్ట్స్లో మనకి కొద్దిపాటి రెయిన్, కొంచెం ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఈ రోజు అయితే ఉంది. రేపు ఈ ద్రోణి వల్ల మరింత ప్రభావం పెరిగి మనకి కొన్ని జిల్లాల్లో వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంది. దాంతోపాటు గాలి వేగం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల గాలితో కూడిన ఉరుములు, మెరుపుల జల్లులు మనకి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో, అంటే మార్నింగ్ ఉదయం టైంలో మనకి మామూలుగా వేడిగానే ఉంటుంది, ఎండ వస్తుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి మనకి వేడి పెరిగేటప్పటికి గాలిలో తేమ కూడా ఉండడం వల్ల మధ్యాహ్న సమయంలో మనకి ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ జిల్లాల్లో మనం ఆదిలాబాదు, కుమరం భీము, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో అయితే మనకి గాలి వేగం 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటూ వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రత కంటే 1-2 డిగ్రీలు తక్కువగా నమోదవుతుంది. ఈ కూలింగ్ వల్ల ఈ మబ్బులు రావడం, వర్షం పడడం వల్ల కొద్దిగా మనకి ఎండ నుంచి ఉపశమనం అయితే ఒక 4 రోజుల పాటు కరుగుతుంది. సో అంటే ఎలాంటి సమయంలో ఇటు వడగలతో కూడిన వర్షాలు పడతాయి అంటున్నారు. సో ఇలాంటి సమయంలో ఇటు రైతులు, పంటలు పండించుకునే రైతులు కావచ్చు, మిగిలిన ప్రజలకి, ఈ ప్రాంతాలు ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్న ప్రాంతాల ప్రజలకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అంటే వడగళ్ళ నుంచి మనం ఇప్పుడు ఎవరు చేయగలిగిన పరిస్థితి ఏమీ ఉండదు. అయితే ఉరుములు, మెరుపులు పడుతున్నప్పుడు ఏంటంటే ఆరు బయట తిరగకుండా ఉండటం, ఈ లైట్నింగ్ ఎఫెక్ట్ గురి కాకుండా ఉండడానికి చెట్ల కింద అయితే ఉండకూడదు, ఆరు బయట ఉండకూడదు. అటువంటి జాగ్రత్తలు తీసుకుని ఈ థండర్ బోల్ట్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుందండి.
అయితే ఇప్పుడు మరీ భారీ వర్షాలకి పెద్దగా ఛాన్స్ లేదు కాబట్టి ఓన్లీ వడగళ్ళు పడిన ప్రాంతంలో మాట కొద్దిగా ఏమన్నా స్టాండింగ్ క్రాప్స్ ఉంటే అవి కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మళ్ళీ ఈ 4 రోజుల తర్వాత యథావిధిగా ఉష్ణోగ్రతలు అనేవి అంతే స్థాయిలో పెరగనున్నాయంటారు. ఇప్పటి వరకు ఎలాగా అంటే ఈ 40 డిగ్రీల వరకు కూడా చేరుకుంది. సో అదే స్థాయిలో పెరుగుతుందంటారు. మళ్ళీ గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభం. ఒకేసారి 40 డిగ్రీలకు చేరుకోదు. మనం ఇప్పుడు 36, 38కి అట్లా వచ్చేస్తాం కాబట్టి మళ్ళీ గ్రాడ్యువల్గా రోజుకి 1 డిగ్రీ 2 డిగ్రీ చొప్పున రీచ్ అవుతూ మళ్ళీ నెలాఖరికి 40 డిగ్రీలకు చేరుకుంటుంది. అయితే మధ్యలో ఇటువంటి ద్రోణులు, అల్పపీడనాలు ఇలాంటివి ఏర్పడినప్పుడు మటుకు మనకి కొద్దిగా ఉపశమనం వస్తుంది. అక్కడక్కడ వర్షాలు పడుతుంటాయి. మళ్ళీ 2-3 రోజులు టెంపరేచర్ తగ్గడం పెరగడం అన్నది ఇది న్యాచురల్ ప్రాసెస్, ఎవ్రీ ఇయర్ జరిగేదేనండి ఇది. సో పర్టికులర్గా మన హైదరాబాద్లో ఎలా ఉండబోతుంది అంటారు? ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది వర్షాలు అనేవి? ఎలా ఉంటుంది సిచ్యువేషన్? హైదరాబాద్లో రేపు కొద్దిగా అక్కడక్కడ పడే అవకాశం ఉంటుంది. ఎల్లుండి మటుకు మధ్యాహ్నం సమయంలో ఒక మాదిరి జల్లులు, కొద్దిగా ఉరుములు మెరుపులు, 30 నుంచి 40 కిలోమీటర్లతో గాలులు వీచే అవకాశం కూడా ఎల్లుండి అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక రాబోయే ఈ 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నాయి. ఇటు తెలంగాణ మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే రేపటి నుంచి మొదలుపెట్టి 4 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతున్నాయి. మన హైదరాబాద్ కూడా రాబోయే 2 రోజుల్లో ఈ వర్షాల యొక్క ప్రభావం అయితే పడుతుంది. కానీ ఇది అంత మొత్తంలో ఉండదు. కానీ చిన్నపాటి జల్లులు మాత్రం కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వడగలతో కూడిన వర్షాలు అయితే పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో రామలక్ష్మి, హైదరాబాద్. యుఎస్ వెళ్లే కలను నిజం చేస్తానంటూ ఓ వ్యక్తి తనను మోసం చేశారంటూ సునీత అనే మహిళ ఆక్రందన తెలియజేసింది. మహారాష్ట్రకు చెందిన తాను 2009లో హైదరాబాద్ వచ్చి వృత్తిరీత్యా కొన్ని కంపెనీలకు ఫ్రీలాన్సర్ల మార్కెటింగ్ చేస్తున్నట్లు తెలిపింది. 2023లో గాంధీనగర్కు చెందిన నితిన్ కుమార్ కామిని పరిచయం అయ్యాడని, తన యుఎస్ వెళ్లాలనే డ్రీమ్కు అన్ని రకాలుగా సహకరిస్తానని, శారీరకంగా ఆర్థికంగా వాడుకున్నాడని ఆరోపించింది. అంతేకాదు తాను ప్రశ్నించినందుకు దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. గచ్చిబౌలిలోని పిఎస్లో ఫిర్యాదు చేసినప్పటికీ నితిన్ అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించింది. నితిన్ కుమార్ కామినిపై ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, నితిన్ కుమార్ కామిని విచారిస్తే చీకటి కొనాలు బయటపడతాయని బాధితురాలు సునీత వెల్లడించింది. నా పేరు సునీత అండి. నేను 2009 నుంచి ఇక్కడే ఉన్నాను. 2023లో నాకు నితిన్ కుమార్ కామిని అని ఆ అబ్బాయితో పరిచయం అయింది ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా. తను నాకు ఫైనాన్షియల్గా చీట్ చేసిండు. మ్యారేజ్ చేసుకుంటా అని కొన్ని ప్రామిసెస్ చేసిండు, యూఎస్ తీసుకెళ్తా అని. నన్ను ట్రాప్ చేసిండు. తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. ప్రెగ్నెంట్ అయ్యాక నేను బయటికి వచ్చాక తను నాకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండు. సో నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గచ్చిబౌలి పిఎస్లో. సో వాళ్ళైతే ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. నేను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నానండి. అని సీఎం గారు పేరు కూడా నాకు, ఈ నితిన్ అనే అబ్బాయి సీఎం గారు కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళ, కావాల్సిన వాళ్ళ అని నాకు చెప్పి సీఎం గారు పేరు కూడా తను చెడగొడుతున్నాడు. అంటే నాకు అలా చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి నాకు పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయని నాకు మోసం చేసిండండి ఈ అబ్బాయి. సో నేను ఏం కోరుకుంటున్నానంటే గచ్చిబౌలి పోలీస్ వాళ్ళ మీద వాళ్ళు నాకు ఏది సపోర్ట్ చేయలేరు. సో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా కమిషనర్ ఆఫీస్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమైనా చర్యలు తీసుకోవాలా, అట్లీస్ట్ ఏదైనా న్యాయం అంటే చేయాలి కదా. న్యాయం లేకుండా తనని అరెస్ట్ అయితే చేయాలి కదా సార్. అరెస్ట్ కూడా చేయలేరు. హైదరాబాద్ మలక్పేటలో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేశారు. హయత్ నగర్కి చెందిన హిల్స్ గ్రౌండ్ వద్ద వంశీకృష్ణ అనే యువకుడు తన ఫియాన్స్తో మాట్లాడుతుండగా కొందరు దుండగులు కారు అద్దాలు తీయాలని భయభ్రాంతులకు గురి చేశారు. యువతిని కారులోంచి బయటకి అలాగే ప్రయత్నం చేశారు. దీంతో వంశీకృష్ణ కారును స్టార్ట్ చేసి వెళ్లే క్రమంలో ఇద్దరు కారు ముందు కూర్చొని అద్దాలు పగలగొట్టారు. కొద్ది దూరం అలాగే కారు డ్రైవింగ్ చేసిన వంశీకృష్ణ 2 బైక్లను ఢీకొట్టాడు. అయితే వంశీకృష్ణను ద్విచక్ర వాహనదారులు కొట్టి పోలీసులకు అప్పగించారు. కొందరు దుండగులు వెంబడించడం వల్లనే రోడ్డు ప్రమాదం సంభవించిందని వంశీకృష్ణ తెలిపాడు. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టి దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు కోరారు. 18న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మా బ్రదర్ అండ్ వాళ్ళ కాబోయే వైఫ్తో పాటు ఇట్లా మలక్పేట్ స్టేషన్ వెనకాల ఉన్న ఏరియా ఇక్కడ సైడ్ షాపింగ్ కొంతమంది వచ్చినారన్న. వచ్చినప్పుడు కొంతమంది ఏం చేసినారంటే ఇద్దరిని చూసి ఇట్లా ఫుల్ తాగి ఉన్నారు. 5-6 మంది ఫుల్ తాగి గంజాయి తాగి మొత్తం తాగి వాళ్ళని చూసి వాళ్ళ మీదకి అటాక్ చేయి అమ్మాయిలతో పాటు మిస్బిహేవ్ చేయడానికి వెళ్ళిరన్న. వెళ్తే దాని మీద ఏం చేయాలో అర్థం కాక కారు తీసుకొని అట్లనే స్టేషన్ దాకా తీసుకుని వచ్చి ఒక 2 దెబ్బలు తాకినాయి అన్న. దాన్ని బేస్ చేసుకొని ఇట్లా అయ్యింది, ఇట్లా మా మీదకి అటాక్ వచ్చిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే నిన్న నైట్ కంప్లైంట్ ఇచ్చినాము.
ఇప్పుడేమో ఆ కంప్లైంట్ ఏమో మిస్ అయిందని చెప్పేసి ఇప్పటిదాకా అది చేసి రిటర్న్ మా మీదనే కేసు పెట్టడానికే చేస్తున్నారు. ఏంది పరిస్థితి అని చెప్పేసి అడుగుతుంటే కంప్లైంట్ మిస్ అయింది అదేంగా అంటారు. మరి ఈడ ఇచ్చిన కంప్లైంట్ మిస్ అయ్యిందంటే మేము ఏడుపై కంప్లైంట్ చేయాలన్నా ఇస్తున్నారు. దౌర్జన్యంగా మా మీదకి ఇట్లా కేసు ఇట్లా పెట్టినట్టు చేస్తున్నారు. మరి ఏడు న్యాయం దొరికితే ఏడుకోవాలో చెప్పండి అన్న మీరే. హైదరాబాద్ శంషాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈకేఎం కన్వెన్షన్ హాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. తొండుపల్లి వద్ద కన్వెన్షన్ హాల్లో భారీగా మంటలు వ్యాపించాయి. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకోగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న రిప్ల వల్ల అంటుకొని ఒక 10 నిమిషాల్లో గాలికి పెద్దగా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడే హాఫ్ అన్ అవర్లో మొత్తం ఇదంతా దగ్ధం అవుతుంది. పొద్దున 9:45 స్టార్ట్ అయింది. ఇది నుంచి ఒక 5:30 నష్టం ఉంది. 5 to 6 crores నష్టం ఉంది. కాలిపోయిన అంతే కానీ ఎవరికి ఏం కాలేదు. 22 మంది పనిచేస్తారు. కంప్లీట్ కాలేదా? కంప్లీట్ అయినాక పెడదాం అనుకున్నాం. మొత్తం కంప్లీట్ అయినాక పెడదాం అనుకున్నాం. కంప్లీట్ అయినాక పెడదామని ఆల్రెడీ పైప్ లైన్ వేసి పెట్టాము. కంప్లీట్ అయినాక ఆన్ చేద్దాం అనుకున్నాం. అది అంతలో జరిగింది.